ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసపై సిట్ తన ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందించింది. ఈ నివేదికను సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీకి అందజేశారు. 3 జిల్లాల్లో 2 రోజుల పాటు పర్యటించిన ఈ బృందం నిన్న అర్ధరాత్రి వరకు ప్రత్యేక దర్యాప్తు కొనసాగించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు గుర్తించారు. సిట్ తన దర్యాప్తు సందర్భంగా పలువురు నేతలు, స్థానికులు, పోలీసులను విచారించడంతో పాటు ఆయా ఘటనల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను సైతం పరిశీలించింది. తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది. ఈసీ అనుమతితో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో మంత్రులు భేటీ అయ్యారు. జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని ఈసీ షరతులు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ధాన్యం కొనుగోళ్లు, విద్యా సంస్థల్లో వసతులు, మేడిగడ్డ బ్యారేజీ, మరికొన్ని అత్యవసర అంశాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి సీబీఐ కేసులో బారాసా ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని న్యాయస్థానం పొడిగించింది. జూన్ 3 వరకు రిమాండ్ను పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల మే 20 వరకు పొడిగించిన రిమాండ్ గడువు నేటితో ముగియటంతో అధికారులు తాజాగా కోర్టులో హాజరుపరచగా రిమాండ్ను పొడిగిస్తూ ఆదేశాలిచ్చారు.